శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. ఈ రోజున కుంభరాశి జాతకులు, మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ యొక్క దశ మారబోతుంది. కొత్త ఉత్సాహం కలుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక విషయం పరిష్కారం కావచ్చు. పాత కాపుర సమస్యలకు సడన్ పరిష్కారం రావచ్చు. ఎవరో ఒకరు సడన్ గా గుడ్ న్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇక ఇంట్లో పెద్దవారు, బంధువులు సడన్ గా ముఖ్యమైన సహాయం చేయొచ్చు. కొంతకాలంగా విరామంగా వచ్చిన సంబంధం మళ్లీ కలవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువు, డబ్బు, గిఫ్ట్లు కూడా రావచ్చు. ఈ రాశి వారికి బుద్ధి, వాక్చాతుర్యం, ఏదైనా సరే ఊహించని మార్పు ఒక్కసారిగా జరుగుతుంది. సడన్ గా పరిస్థితులన్నీ చకచక మలుపు తిరుగుతాయి. అందుకే ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతం అనేది ఇంట్లోని వాతావరణం సూచిస్తుంది. ఈ సమయంలో ఏదో మంచి సమాచారం వస్తుంది. ఇది బంధువుల నుంచి, దూర ప్రదేశాల్లో ఉన్న వారి నుంచి లేదా పెద్దల నుంచి అయినా రావచ్చు. మీ ఇంట్లో పాత సమస్య ఒక చిన్న మాటతోనే పరిష్కారం అవుతుంది. కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఒత్తిడి ఆగిపోతుంది. పాత రుణం ఏదైనా ఉంటే సడన్ గా చెల్లిస్తారు. పాత ఆస్తి సమస్యల్లో కోర్టు నుంచి అనుకూల సమాచారాలు కూడా రావచ్చు. ఇక ఎవరు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రారు అనుకున్న తరుణంలో వస్తారు. పాత బంధువులు మళ్లీ కలుస్తారు. ఇక ఈ రాశి వారికి సాధారణంగా చిన్న సమస్య కూడా పెద్దది అవుతుంది. కానీ ఈ సమయంలో అది కూడా రివర్స్ అవుతుంది. పెద్ద సమస్య చిన్న సమస్యగా మారి ఊహించని స్వాంతన కలుగుతుంది. ఇంట్లో ఉన్నవారు కలహాలు మర్చిపోతారు. బంధువులు ఏకమవుతారు. పూర్వజన్మ రుణం తీర్చినట్లు శాంతి కలుగుతుంది. ఇక మీ ఇంట్లో గణపతిని పూజించాలి. వాక్బుద్ధి కుదిరి సమస్య పరిష్కారం అవుతుంది. ఇంట్లో తూర్పు దిశలో దీపం వెలిగించండి. అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేయండి. పాత వస్తువులు తొలగించండి. పాత పేపర్లు, అలాగే మీరు ధనం విషయంలో కూడా కొంచెంగా ఇబ్బందులు పక్కన పెట్టి ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్నవారే కాదు, బంధువులు, స్నేహితులు, అధికారులు లేదా ఎప్పటినుంచో కనబడని వ్యక్తులు, మీ జీవితం నుంచి దూరమైన వారు కూడా ఈ రోజున మీకు ఎన్నో సహాయాలు చేయబోతున్నారు. ఒకరు ఫోన్ చేస్తారు, మంచి సమాచారం ఇస్తారు. ఇక పాత లావాదేవీలు తిరిగి ప్రారంభమవుతాయి. అనుకోని వస్తువు కూడా ఈ రోజు లభించొచ్చు. ఈ సమయంలో పెద్ద వాగ్దానాలు చేయొద్దు. బదులుగా ఎవరితో మాట్లాడొద్దు. ఎవరైనా అశుభ వార్తలు, ఫేక్ న్యూస్లు చెప్తే నమ్మొద్దు. ఆర్థిక విషయాల్లో ఒకసారి చెక్ చేసుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.